మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మామూలు కన్వెన్షనల్ ఫార్మింగ్ తో పాటు సేంద్రియ వ్యవసాయం అనేది గ్రామాలలో రైతుల దగ్గరకు తీసుకెళ్ళాము. సేంద్రియ ఎరువులతో పంట పండించడము, పురుగు మందులు కొట్టకుండా బీజామృతము అలాంటివి తయారు చేయించి వాళ్ళకు వాటినే స్ప్రే చేయించి వాటి ద్వారా పురుగు మందులు ఖరీదు తగ్గించి రైతులకు ఆరోగ్యవంతమైనటువంటి పంటను అందించడానికి అటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. మేము కూడా గ్రామాలలో రైతులకు ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎక్కువ ఎరువులు వేయకుండా సేంద్రియ ఎరువులు వేసే విధానం కూడా వాళ్ళకు మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం ద్వారా కూడా స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే రైతులు ఏ రకంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఎంతవరకు రైతులు సుముఖతంగా ఉన్నారు? కొంతమంది రైతులు ముందుకు వస్తున్నారు. వాళ్ళ ద్వారా కొంతమంది ద్వారా సిఆర్పీలు అనేటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ రైతులని ఈ సేంద్రియ ఉత్పత్తులను తయారు చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ గ్రామాల్లో కొంతమంది రైతులకు ఇచ్చి వాటిని వాడిచ్చి మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశంగా కల్పిస్తున్నానికి మేము చర్యలు తీసుకున్నాం. పాకల గ్రామంలో ఒక రైతు మేము చెప్పిన విధానంలో వేసి నేను ఎరువులు సేంద్రియ పద్ధతిలో వాడినందువలన 1 ఎకరానికి 5,000 నుంచి 6,000 రూపాయలు నేను ఆదా చేసుకున్నాను అని రైతు దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ మా దగ్గర ఉంది. అలా కొన్ని గ్రామాల్లో కూరగాయల పంటలకు కూడా ఈ పురుగు మందులు వాడకుండా చేసేటువంటి చర్యలు కూడా మేము చేపడుతున్నాం. అంటే ఎక్కువ పర్సెంట్ రైతులు ఏంటంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు కదా. అంటే పురుగుల మందులు ఏం కొట్టినా కూడా మాకు ఎక్కువగా పంట రావాలనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. వీళ్ళని మీరు సేంద్రియ ఎరువులు అంటే దిగుబడి తగ్గిద్దప్పుడు అలాంటి వాటి మీద మీరు వాళ్ళని ఎలా సజెషన్స్ చేస్తారు? మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము వాళ్ళని. ఫస్ట్ 5 సంవత్సరాలలో కొంచెం దిగుబడి తగ్గినా కూడా రాబోయే రోజుల్లో మామూలుగా భూమిని బాగు చేసిన తర్వాత, భూమి బాగైన తర్వాత అది నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు అది ఎంత దిగుబడిని ఆ పంట ఇవ్వగలదో అంత దిగుబడి ఇస్తుంది అనేటువంటి సమాచారం రైతుల దగ్గరకు వెళ్ళిందండి. ఒకరొకరు ముందుకు వస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది రైతులు దీనికి అనుకూలంగా వెళ్ళి మంచి ఉత్పత్తుల్ని సేంద్రియ పద్ధతిలో పండించడానికి ముందుకు వస్తారని మేము ఆశపడుతున్నాం.